హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగం అంటే ఏమిటి? మరి భారత రాజ్యాంగం యొక్క పూర్వపు చరిత్ర ఏంటి? రాజ్యాంగం లేకముందు మనము ఎలాగో పరిపాలించబడేవాళ్ళము? మరి రాజ్యాంగాన్ని ఎవరు రచించారు? మరి రాజ్యాంగ రచనలో ఎవరెవరు పాల్గొన్నారు? మరి రాజ్యాంగం ప్రారంభంలో ఎలా ఉండేది? ప్రస్తుతం ఎలా ఉండేది? ఇలాంటి వివరాలను సవివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అయితే ఈ భారత రాజ్యాంగంలో మరి ఏముంటాయి అంటే, భారతదేశాన్ని పరిపాలించేటువంటి అత్యున్నత హోదాలో ఉన్నటువంటి వారైతేనేమి, మరి విలేజ్ లెవెల్‌లో ఉన్నటువంటి సర్పంచ్ వరకు ఎవరు ఎలాగ పరిపాలించాలి అనేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఇదొక బుక్ అనమాట. రూల్స్‌తో కూడినటువంటి ఒక బుక్కు. ఓకే. ఇందులో భారత రాజ్యాంగం కొన్ని పార్ట్‌లుగా, ఆర్టికల్స్‌గా అండ్ కొన్ని షెడ్యూల్స్‌గా విభజించడం జరిగింది. దాన్ని ముందు ముందు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు భారత రాజ్యాంగం రచించడానికి ముందున్నటువంటి చరిత్ర నుంచి మనం ప్రారంభిద్దాం. ఐఎన్‌సి. ఐఎన్‌సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈరోజు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేవాళ్ళు. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న మరి స్థాపించడం జరిగింది. అయితే మరి ఈ రాజ్యాంగానికి దీనికి ఏం సంబంధం అంటే, అందులో ఉన్నటువంటి వ్యక్తులే రాజ్యాంగ రచనలో మెంబర్స్‌గా ఉన్నారనే విషయాన్ని మీరు తర్వాత అర్థం చేసుకుంటారు. 1927లో మద్రాసులో ఐఎన్‌సి మీటింగ్ జరిగింది. ఐఎన్‌సి మీటింగ్ ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటుందనమాట. అక్కడ ఆ మీటింగ్ జరగడం వల్ల అందులో భారతదేశ స్వతంత్రం గురించి, లేదా భారత ప్రజలకు కావాల్సినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రము, లేదంటే వారికున్న సమస్యలు వీటి గురించి చర్చించి కొన్ని తీర్మానాలు చేసి వాటిని బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఇచ్చి మరి కొన్ని మేలులు పొందాలనేది ఈ ఐఎన్‌సి మీటింగ్స్ యొక్క ఉద్దేశ్యం. అయితే 1927లో మద్రాసులో ఒక మీటింగ్ జరిగింది. ఐఎన్‌సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో మోతీలాల్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రి. ఆయన రాజ్యాంగం యొక్క ఆవశ్యకత గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. అంటే రాజ్యాంగం మనకి ఎంత అవసరమో, మన రాజ్యాంగం ఉంటే మనం ఏ విధంగా మేలు పొందొచ్చు అనే విషయాలని ఆయన ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత 1928లో కలకత్తాలో మీటింగ్ జరిగింది. ఐఎన్‌సి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో మరి ఈ మీటింగ్‌కి అధ్యక్షత వహించింది కూడా మోతీలాల్ నెహ్రూనే. అయితే ఈ ఐఎన్‌సి మీటింగ్‌లో, కలకత్తా ఐఎన్‌సి మీటింగ్‌లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీని వేయడం జరిగింది. ఎలాగ రచించాలి? మరి ఏముండాలి? అనే దాని గురించి రాయటానికి, తెలుసుకోవడానికి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. అలాగ వేయడం జరిగింది. తర్వాత 1929లో మోతీలాల్ నెహ్రూ గారు రాజ్యాంగ కమిటీ ఏశారు కదా! ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన అంతా పరిశీలించి రిపోర్ట్‌ని సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఇచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించలేదు, అమలు పరచలేదు. తర్వాత 1931 కరాచీలో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇందులో కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. తర్వాత 1929లో ఉన్నటువంటి నెహ్రూ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్‌ని ప్లస్ 1931 కరాచీలో జరిగినటువంటి కొన్ని తీర్మానాలని రెండిటిని కలిపి మరి భారత స్వతంత్రం మనకొచ్చిన తర్వాత అందులో ఉన్న విషయాలను కూడా రాజ్యాంగంలో రచించారు. అందుకోసమే ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. అయితే మరి ఈ 2 నెహ్రూ రిపోర్ట్‌లోన వల్లభాయ్ పటేల్‌లో ఏమున్నాయంటే ఎగ్జాంపుల్‌కి సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే రైట్ టు ఓట్. తర్వాత స్వేచ్ఛ, సమానత్వం ఇట్లాంటి కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్‌లన్నీ ఇక్కడే మనకి రాజ్యాంగ రచనకి ప్రారంభంలోనే ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 1934 బాంబేలో ఐఎన్‌సి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన. ఆయన దీనికి అధ్యక్షత వహించారు. ఆ సభలో మరి ఆ మీటింగ్‌లో ఏం డిస్కషన్ చేశారు అంటే అనేక విషయాలు డిస్కషన్ చేశారు. మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే రాజ్యాంగ సభ ఏర్పాటు గురించి తీర్మానం చేయడం జరిగింది. రాజ్యాంగ సభ. ఈ రాజ్యాంగ సభని దాని యొక్క పని ఏంటంటే అందులో ఉన్నటువంటి మెంబర్స్ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి లేదా ఇతర భారతదేశానికి అవసరమైనటువంటి విషయాలను చర్చించడానికి ఆ సభ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ పార్లమెంట్. ఓకే. డిమాండ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళైతే తీర్మానం చేసి డిమాండ్ చేశారు గానీ
రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడానికి చాలా టైం పట్టింది. దాదాపు 12 ఇయర్స్ పట్టింది. 1946లో రాజ్యాంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 1946 మార్చ్ 24న క్యాబినెట్ మిషన్ అనేది వేయడం జరిగింది. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్న పరిస్థితులను బట్టి మరి బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటన్ నుంచి 3 క్యాబినెట్ మినిస్టర్స్‌ని మరి ఇండియాకి సెండ్ చేయడం జరిగింది. అందులో లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్ అనే 3 క్యాబినెట్ మినిస్టర్స్ ఇండియాకి రావడం జరిగింది. ఇప్పుడు 1946 మార్చ్ 24న. వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళ ప్రధాన ఉద్దేశము 3 విషయాలను ముఖ్యంగా చర్చించడానికి రావడం జరిగింది. అదేంటంటే ఇండియాని ఇంటిగ్రేటెడ్‌గా పెట్టుకోవడానికి, అంటే సమైక్యంగా ఉంచుట కొరకు. రెండొచ్చేసి మరి ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చే విషయం గురించి చర్చించడానికి. మూడోదొచ్చేసి మరి ఇండియాకి అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఈ 3 విషయాలను చర్చించడానికి మరి క్యాబినెట్ మిషన్ ఇండియాకి వచ్చింది. అయితే ఇది వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులన్నీ చూసి బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఒక రిపోర్ట్ పంపించింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే ఇది ఒక రికమెండ్ చేసింది. ఏందంటే రాజ్యాంగ సభ ఏర్పాటుని ఇది రికమెండ్ చేయడం జరిగింది. రాజ్యాంగ సభ ఏర్పాటును ఇది రికమెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత మరి బ్రిటిష్ గవర్నమెంట్ 1946 జూలైలో మరి రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందనమాట. మరి ఈ రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించినప్పుడు మరి ఎవరు దాంట్లో ఎన్నికయ్యారు అనే విషయాన్ని మనం చూస్తే ప్రావిన్సెస్ నుంచి 292 మెంబర్స్ ఎన్నికవడం జరిగింది. ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏ ఏరియానైతే రూల్ చేస్తూ ఉందో దాన్ని కొన్ని ప్రావిన్సెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఉదాహరణకు మరి ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే యునైటెడ్ ప్రావిన్సెస్ అని ప్రీవియస్‌లో అనేవాళ్ళనమాట. సో అలాగా సమ్ ప్రావిన్సెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. వాటి నుంచి 292 మెంబర్స్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అదే రీతిగా ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఆ కాలంలో రాజుల చేత రాజుల చేత మన ఇండియా పరిపాలించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఏ ఏరియాలో రాజులు పరిపాలిస్తున్నారో ఆ రాజ్యాల నుంచి కొంతమందిని మరి సెలెక్ట్ చేయడం జరిగింది, ఎన్నిక చేయడం జరిగింది. వాటినే ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎన్నికవ్వడం జరిగింది. మరి ప్రావిన్సెస్ ప్రిన్స్లీ స్టేట్ నుంచి కాకుండా ఇంకా కొన్ని చూస్తే ఢిల్లీ, అజ్మీర్ మేవాడ్, కరాచీ, బలూచిస్తాన్ ఈ 4 ఏరియాస్ నుంచి కూడా మరి 4 మెంబర్స్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. టోటల్‌గా 389 మెంబర్స్ ఇండియన్ మరి రాజ్యాంగ సభకి ఎన్నికవ్వడం జరిగింది. మొత్తం 389 మెంబర్స్. ఇందులో ఎస్సీ కేటగిరీ నుంచి 26 మెంబర్స్ ఉన్నారు. ఉమెన్ కేటగిరీ నుంచి 9 మెంబర్స్ ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇవి డిఎస్సికి బిట్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కాన్సంట్రేషన్ చేయాలి. ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూసుకోండి. ప్రావిన్సెస్ నుంచి 292 మెంబర్స్, ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 93 మెంబర్స్ అండ్ 4 మెంబర్స్ అడిషనల్‌గా ఢిల్లీ, అజ్మీర్ మేవాడ్, కరాచీ, బలూచిస్తాన్ వీటి నుంచి 4 మెంబర్స్. టోటల్ 389 మెంబర్స్ రాజ్యాంగ సభలకు ఎన్నికవ్వడం జరిగింది. 1946 డిసెంబర్‌లో రాజ్యాంగ సభ ఏర్పాటవ్వడం జరిగింది. ఈ రాజ్యాంగ సభలో 22 కమిటీస్‌గా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సభ ఏర్పాటైన వెంటనే అప్పటికే మన దేశంలో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. కారణం ఏంటంటే పాకిస్తాన్ డిమాండ్ అనేది రైజ్ అయింది. సో పాకిస్తాన్ వాళ్ళు మాకు ఖచ్చితంగా పాకిస్తాన్ కావాలని ముస్లిమ్స్ అంతా అడగడంతో ఇంకా గత్యంతరం లేక వెంటనే 1947 ఆగస్ట్ 14న పాకిస్తాన్‌కి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. 1947 ఆగస్ట్ 15న ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగ సభలో మెంబర్స్ ఎంతమంది ఉన్నారండి? 389 మెంబర్స్ ఉన్నారు. అయితే పాకిస్తాన్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఈ 389 మెంబర్స్‌లో 90 మెంబర్స్ మరి పాకిస్తాన్ రాజ్యాంగ రచనా కమిటీగా రాజ్యాంగ సభగా డివైడ్ అయినారు. ఇండియాలో 299 మెంబర్స్ రాజ్యాంగ సభలో మిగిలిపోవడం జరిగింది. ఈ 299 మెంబర్స్ మరి ఇండియాలో ఈ 22 కమిటీస్‌లో కంటిన్యూ అవ్వడం జరిగింది. అందులో ఉన్న ఒక కమిటీనే రాజ్యాంగ రచనా కమిటీ. సో రాజ్యాంగ సభలో ఉన్న మెంబర్స్‌తో 22 కమిటీస్ వేయడం జరిగింది. ఆ కమిటీస్‌లో ఒక కమిటీ రాజ్యాంగ రచనా కమిటీ. దీన్నే డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అనడం జరుగుతుంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీని 1947 ఆగస్ట్ 29న స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రాజ్యాంగ రచనా కమిటీకి మరి చైర్మన్‌గా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్లస్ 6 మెంబర్స్, మొత్తంగా 7 మెంబర్స్ రాజ్యాంగ రచనా కమిటీలో ఉండడం జరిగింది. వీరు రాజ్యాంగాన్ని రచించారనమాట. సో, ఈ రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ మరి మిగిలిన 6 మంది మరి దాదాపుగా 60 దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదివి దాన్ని అవగాహన చేసుకొని భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. రాజ్యాంగాలను పరీక్షించి, పరిశీలించి మరి వివిధ దేశాల నుంచి కొన్ని మంచి విషయాలను తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్‌కి అమెరికా నుంచి ప్రాథమిక విధుల్ని, అమెరికా నుంచి ప్రాథమిక హక్కుల్ని, రష్యా నుంచి ప్రాథమిక విధుల నుండి, ఐర్లాండ్ నుంచి ఆదేశక సూత్రాలని, మరి ఆస్ట్రేలియా నుంచి మరి ఉమ్మడి జాబితాను, అదే రీతిగా మరి సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ విధానాన్ని, ఇలాగూ వివిధ దేశాల నుంచి మన దేశానికి ఏది అవసరమో దాన్ని తీసుకోవడం జరిగింది. అయితే అంబేద్కర్ మరి అందులోని రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులు అందరూ కలిసి మరి రాజ్యాంగాన్ని 1948 సెప్టెంబర్ 21కి మరి రెడీ చేయడం జరిగింది. అయితే మరి ఈ రెడీ చేసినటువంటి రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 18 పార్ట్స్, 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే వీటిపైన కూడా మరలే చర్చ జరిగింది. దాదాపుగా 8 నెలల సమయం, 8 మంత్స్ చర్చ జరిగింది. కేవలం రాజ్యాంగాన్ని ఆ దినాల్లో ఆ కమిటీ మెంబర్స్ మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోలేదండి. భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవడం కూడా జరిగింది. ఆ కాలంలో మరి ప్రజలందరూ ఉత్తరాల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిపరిచిన తర్వాత అందులో మళ్ళా ఏవైనా తీసివేయడం, కలపడం జరిగింది. అలాగ చేసిన తర్వాత ఫైనల్‌గా 1949 నవంబర్ 26కి రాజ్యాంగాన్ని పూర్తిగా రచించడం జరిగింది. అందులో మరి 22 పార్ట్స్ ఉన్నాయి. 395 ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. రాజ్యాంగాన్ని రచించినప్పుడు స్టార్టింగ్‌లో డ్రాఫ్టింగ్‌లో మరి 18 పార్ట్స్, 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉంటే దాన్ని 8 మంత్స్ సమయం ఇచ్చిన తర్వాత అనేక సవరణలు, చర్చలు జరిగిన తర్వాత 22 పార్ట్స్ అంటే రాజ్యాంగం కంప్లీట్ అయ్యే నాటికి 1949 నవంబర్ 26కి మరి 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉండడం జరిగింది. మరి ఈ రాజ్యాంగాన్ని రచించే కాలం ఎంత అయింది అంటే మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయాన్ని, దాదాపుగా 3 సంవత్సరాల కాలాన్ని పట్టిందనమాట. సో, ఇంత పెద్ద రాజ్యాంగం మనకుందనమాట. అయితే 1949 నవంబర్ 26 ఈ రోజున భారత రాజ్యాంగాన్ని మన దేశ ప్రజలు అందరం దీన్ని మేము ఒప్పుకుంటున్నామని ఆ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. దీన్ని 2015 నుంచి మరి కాన్స్టిట్యూషనల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో, రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం ఇది. రాజ్యాంగం అడాప్ట్ చేసుకున్నటువంటి దినం ఇది. అయితే 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం జరిగింది. అందుకే ఈ దినాన్ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనము తయారు చేసుకున్న రాజ్యాంగం ఆమోదించిన రోజేమో 1949 నవంబర్ 26. అదే రాజ్యాంగాన్ని మరి అమలు చేసుకోవడానికి పట్టినటువంటి సమయము మరి దగ్గరగా 2 నెలలు సమయం తీసుకోవడం జరిగింది. 1950 జనవరి 26 నుంచి ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ దినాన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతము మరి ప్రజెంట్ భారత రాజ్యాంగంలో ఈ రోజుకి ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే దాదాపు కాదు, ఎగ్జాక్ట్‌గా 25 పార్ట్స్, 470 ఆర్టికల్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట మన ఇండియాలో, మన రాజ్యాంగంలో. ఇది విషయం. అయితే ఎందుకు ఈ మార్పులు వచ్చినాయి? స్టార్టింగ్‌లో ఏమో 18 పార్ట్స్, తర్వాత 22 పార్ట్స్, ప్రజెంట్ అయితే 25 పార్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా అంటే రాజ్యాంగంలో అనేక మార్పు చేర్పులు జరుగుతాయి. దీన్ని అమెండ్మెంట్ అంటారు. రాజ్యాంగ సవరణ. ఇప్పటి వరకు 106 సార్లు, అనగా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి ఈ రోజు వరకు మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని 106 సార్లు, 106 టైమ్స్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే సవరించడం జరిగింది.
సో, ఎందుకు ఇలాగ సవరిస్తారు అంటే, మరి ఒక్కొక్కసారి మరి దేశంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వాటికి అనుగుణంగా మరి రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటది. అలాగూ చేయడంతో ఇప్పుడు ప్రస్తుతము 25 పార్ట్స్, 470 ఆర్టికల్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిండొచ్చు. 1949 నవంబర్ 26లో రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26 వరకు ఎందుకు ఆగారు? వచ్చిన రోజునే దాన్ని అమలు పరచొచ్చు కదా! అనే ఒక సందేహం మీకు రావచ్చు. దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. దాన్ని మరొక సమయము ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి మరొక సమయంలో దాన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.